టాటా 125 సీసీ వెహికల్ జస్ట్ 55,999 రూపాయలకి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ పెట్టి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారంట. అలాగే టాటా క్లాసిక్ 110 సీసీ అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్‌కే ఒక మంచి రెట్రో ఫీల్ ఇచ్చేటువంటి లైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఎలా ఉంటుందో సేమ్ అదే లుక్ తోటి ఆ రెట్రో ఫీల్ తోటి మనకి మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారంట అనేటువంటి రూమర్స్ బీభత్సంగా సర్క్యులేట్ అవుతున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో. నేను యూట్యూబ్‌లో చిన్న షార్ట్ పెట్టినా గానీ ఫస్ట్ ఎక్కువ అంటే 10 కామెంట్స్‌లో 6 కామెంట్స్ టాటా మోటార్ సైకిల్స్ వస్తున్నాయంటన్నా నువ్వు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ మన ఫ్యామిలీకి ఒక క్లారిటీ ఇవ్వు అని అడుగుతున్నారు. సో నాకే డౌట్ వచ్చి చాలా సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను. సో ఎక్కడా కూడా చిన్న క్లిక్ బైట్ కూడా అఫీషియల్‌గా టాటా కంపెనీ నుంచి అయితే నాకు దొరకలేదు. సో తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇదంతా ఫేక్ అని. మీరు చూస్తున్న ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నమాట. సో ఏఐని ఇలా నెగిటివ్గా వాడటం అనేది నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాధ కలిగించింది. సో రియాలిటీ మిస్ అయిపోతుందన్నమాట. సో అలాగే ఫేక్ న్యూస్ కూడా జనరేట్ అయిపోతూ ఉంది. సో ఇలాంటివన్నీ దయచేసి మన సబ్స్క్రైబర్స్ అయితే నమ్మొద్దు. టాటా కంపెనీ అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాగే కార్లు కమర్షియల్ సెగ్మెంట్లో వెహికల్ నమ్ముతూ ఉంది. ఒకవేళ మోటార్ సైకిల్స్ కంపెనీలో గనక టాటా కంపెనీ కొత్తగా మోటార్ సైకిల్ లాంచ్ చేసి తీసుకొస్తే మాత్రం హీరో కంపెనీ నుంచి, హోండా కంపెనీ నుంచి, అలాగే టీవీఎస్ కంపెనీ నుంచి చాలా అంటే బజాజ్ కంపెనీ నుంచి కూడా ఈ కంపెనీలన్నిటి నుంచి కూడా చాలా పెద్ద కాంపిటీషన్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దీన్ని వీళ్ళు అధిగమించి మోటార్ సైకిల్ని అమ్మటం కోసం వీళ్ళు చాలా తక్కువ ప్రైస్కి అండ్ ఆ బండికి చాలా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ టాటా కంపెనీ కంపల్సరీ కూడా ఈవీ మార్కెట్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి వస్తుందన్నటువంటి నమ్మకం అయితే నాకు లేదు. ఎందుకనంటే ఇప్పుడున్న కాంపిటీషన్. ఫైనల్గా చెప్పాలంటే టాటా కంపెనీ నుంచి మోటార్ సైకిల్స్ అనేవి సో ఎవరైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో టాటా కంపెనీ నుంచి టాటా మోటార్ సైకిల్స్ అనేవి ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్లో కనిపిస్తున్న ప్రతి బైకు ప్రతి ఇమేజ్ అంతా కూడా ఫేకే. సో ఇప్పటికైతే మాత్రం ఒక క్లారిటీ అయితే అఫీషియల్ క్లారిటీ అయితే మాత్రం టాటా కంపెనీ నుంచి అయితే లేదు. సో కాబట్టి టాటా మోటార్ సైకిల్స్ మీద నమ్మకం పెట్టుకొని ఎవరైనా వెయిట్ చేస్తూ ఉండి మార్కెట్లో ఉన్న మోటార్ సైకిల్స్ కొనకుండా ఉన్నట్లుగా అయితే మీరు హ్యాపీగా మీకు నచ్చిన మోటార్ సైకిల్స్ని ఇప్పటివరకు మీరు ఏదైతే చూసారో వాటిని అయితే హ్యాపీగా కొనుక్కోండి మీ యొక్క లైఫ్ స్టైల్కి తగ్గట్టు. సో టాటా మోటార్ సైకిల్స్ కనుక వచ్చేటువంటి ఏదన్నా న్యూస్ ఉంటే ఇమీడియట్గా మన ఛానల్లో ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తాను. యాక్చువల్గా అసలు ఈ వీడియో నేను తీయకూడదు అనుకున్నాను, పెట్టకూడదు అనుకున్నాను. బట్ నేను చిన్న షార్ట్ పెట్టినా కానీ కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడుగుతున్నారు. సో నేను కామెంట్స్కి రిప్లై అయిపోతున్నసరికి సో కొంతమంది ఏంటంటే అన్న ఇదివరకు కామెంట్స్కి రిప్లై ఇచ్చేవాడు ఇప్పుడు ఇవ్వట్లేదు అని అంటున్నారు. సో నేను ఇవ్వలేనని కామెంట్లు వచ్చాయి. సో అందుకే ఒక చిన్న వీడియో చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొంతమందికి ఇలాంటి ఆ రూమర్స్ ఊబిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది కదా. సో ఈ బడ్జ్ నుంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.